నీకు శ్రమ కలుగుతుంది అనంటే నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతున్నావని. నీకు ఇబ్బంది కలుగుతుంది, ఇదిగో నువ్వు శ్రమలో గుండా నడుస్తున్నావనంటే దేవుడు నిన్ను మేలి ముత్యంలా మార్చబోతున్నాడు. నువ్వు శ్రమల గుండా నడుస్తున్నావనంటే, నువ్వు ఆర్థిక ఇబ్బందుల గుండా వెళుతున్నావంటే దేవుడు నిన్ను ఇంకా మెరుగైన స్థితిలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన వారులారా, ఒక సమయంలో సాతానుడు దేవుని సముఖంలోనికి వెళ్ళాడు. దేవుని సముఖంలో ఉన్నప్పుడు దేవుడు సాతాను దగ్గరకు వచ్చి అంటున్నాడు, నువ్వు భూమి మీదే తిరుగుతున్నావు కదా, భూమి మీద ఉన్నటువంటి నీవు మరి భూమి మీదే నా కుమారుడు మరి యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు చూసావా అనంటే, సాతానుడు అంటున్నాడు, అయ్యా నేను ఎంత భూమి మీద తిరిగినా ఆ కుటుంబాన్ని నేనేం చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆ ఇంటి చుట్టూ కంచె వేసి ఉన్నావు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు శోధన కలిగినప్పుడు, నీకు బాధలు కలుగుతున్నప్పుడు సాతానుడు నిన్ను తాకకుండా, నిన్ను ముట్టకుండా నీ ఇంటి చుట్టూ కంచె వేసి ఉంటాడు. జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ద లార్డ్.